ఇవాళ రాత్రికి 20 నుంచి 22 మంది అభ్యర్థులతో వైసీపీ ఇన్ఛార్జిగా మూడో జాబితా విడుదలకు అధిష్టానం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ను కలిశారు మంత్రి జోగి రమేష్. జోగి రమేష్ కు పెనమలూరు సీటు ఖరారు చేశారు సీఎం. కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి, గోపిరెడ్డి, సంజయ్ కూడా సీఎం ను కలిశారు. నర్సరావుపేట ఎంపీ టికెట్ విషయంలో చర్చించారు నేతలు. ఇన్ఛార్జ్ మార్పుపై పునరాలోచించాలన్నారు ఎమ్మెల్యే దొరబాబు. క్యాడర్ అంతా మరోసారి ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాకినాడ సభలో సీఎం జగన్ ను కలిసిన ఆయన ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు దొరబాబు. ఏపీ అప్పులపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి బుగ్గన. 4.5 ఏళ్ల పాలనలో 12% అప్పు పెరిగిందన్నారు ఆయన. టీడీపీ పాలనలో 22% అప్పు పెరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఏ ఆధారంతో మాట్లాడుతున్నారో విపక్షాలకు లెక్కలు ఎవరిచ్చారని మండిపడ్డారు మంత్రి. కేసినేని నాని వైసీపీ కోవట్ అని తేలిపోయిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కొడాలి నాని, వంశీ మాట్లాడే మాటల్లో కేసినేని నానికి కూడా భాగస్వామ్యం ఉందన్నారు. విజయవాడ వెస్ట్ లో టీడీపీని నాశనం చేయడానికి వెల్లంపల్లికి సహకరించేలా కేసినేని వ్యవహరించారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు బుద్దా వెంకన్న. తమ కుటుంబ కలహాలతో చంద్రబాబుకు ఏం సంబంధం అన్నారు కేసినేని చిన్ని. తమపై ఎన్ని ఆరోపణలు చేసినా సర్దుకుపోతున్నామని, నందమూరి, నారా కుటుంబాలపై ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు చిన్ని. ఎవరు వెళ్లిపోయినా టీడీపీకి ఏం కాదన్నారు ఆయన. వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు అని చెప్పారు కేసినేని చిన్ని. పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ముద్రగడకిచ్చామన్నారు జనసేన నేత తమ్మయ్య. ముద్రగడను ఆహ్వానించేందుకు త్వరలో కిర్లంపూడికి పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పారు. ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ కు లేఖ పంపారని, జనసేనలోకి వచ్చేందుకు ముద్రగడ సానుకూలంగా ఉన్నారన్నారు. ముద్రగడ ఏ సీటు కొడితే ఆ సీటు ఇస్తామని చెప్పారు తమ్మయ్య. పట్టణాల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు చిహ్నమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. క్లీన్ ఏపీ ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు మంత్రి. రాజకీయాల్లోకి తాను వారసుడిగా రాలేదన్నారు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ రెడ్డి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తిరుపతిలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దెందులూరు నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించారు నేతలు. చింతమనేని వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ఉమ్మడి పొత్తులో కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానం మాటే శిరోధాన్యమని, కానీ అభ్యర్థిని మార్చాలంటున్నారు నేతలు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు ఎంపీ ఆతాల ప్రభాకర్. పార్టీ మారడంపై వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు ఆతాల ప్రభాకర్. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించొద్దన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరే అన్నారు. వైఎస్ జగన్, షర్మిల ఇద్దరు ఒక్కటే అని విమర్శించారు. కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా సేఫ్ గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమన్నారు హర్షకుమార్. చంద్రబాబు బొబ్బిలి సభ అట్ట ఫ్లాప్ అయిందన్నారు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను. సభలో జనాలు లేక ఇబ్బంది పడ్డారని జోసెన్ చెప్పారు. మహిళను మంత్రిగా తొలగించి రాజులకు మంత్రి పదవిచ్చి బీసీలకు అన్యాయం చేశారన్నారు. సభ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు ఏఐసీసీ నేతలు. ఈ సమావేశంలో భట్టి, ఉత్తమ్, పొన్నం, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో 13, 14 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు మంత్రి ఉత్తమ్. నల్గొండ ఎంపీ సీటు 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని అన్నారు. 70 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని మొదటి చెప్పింది తానే అని, ఎంపీ ఎన్నికల్లో కూడా తమ అంచనా కరెక్ట్ అవుతుందన్నారు మంత్రి. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన కోరిక అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని చెప్పారు ఆయన. యాతలకుంట టన్నెల్ పనులు వేగవంతం చేయాలని తుమ్మల ఆదేశించారు. మహబూబాబాద్ సెగ్మెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు. పనులపై కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనమే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు కేటీఆర్. జనవరి 22 కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడిందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టాలంటే కాంగ్రెస్ తమతో కలిసి రావాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీసేందుకు కేంద్రంలోని బీజేపీ సిద్ధమన్నారు. కాంగ్రెసే ఒక లైన్లో మాట్లాడడం లేదని ఆయన తప్పుబట్టారు.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 29న ఎన్నికలతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. దీంతో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పరిశుభ్రతలో జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్లీన్ సిటీ 9వ ర్యాంక్ సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 5 స్టార్ రేటింగ్స్ లో జీహెచ్ఎంసీ ఈ అవార్డు అందుకుంది. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నెలకొల్పిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే తానే వచ్చి ఆవిష్కరిస్తానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నేతలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధును వెంటనే అమలు చేయాలని కోరుతూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎదుట దళిత నాయకులు నిరసనకు దిగారు. దళిత బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ఎంపిక చేసిన 2982 మంది లబ్ధిదారులకు వెంటనే దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మోత్సవాలకు హనుమకొండ జిల్లా వర్ధనపేట ఐలోని మల్లన్న ఆలయం సిద్ధమైంది. 3 నెలల పాటు ఈ జాతర సాగుతుంది. ఈ నెల 13న మొదలై ఉగాది వరకు ఐలోని జాతర సాగుతుంది. లక్షల మంది భక్తులు రానుండటంతో దానికి తగ్గట్లుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్లో బస్సులు వస్తుంటే ఎక్కడానికి ఎగబడుతున్నారు జనం. సంక్రాంతి పండుగ వేళ కిక్కిరిసిపోతున్నాయి బస్సులు. రేపటి నుండి సెలవులు కావడంతో బస్సుల కోసం వేచి చూస్తున్నారు విద్యార్థులు. తిరుపతి అలిపిరి పాతాళ మండపం, తిరుమల పుష్కరిణికి దగ్గరున్న అహ్నికా మండపం పునర్నిర్మాణంపై టీటీడీ చేసిన విజ్ఞప్తిపై పురావస్తు శాఖ స్పందించింది. ఆ పురాతన కట్టడాల పునర్నిర్మాణంపై సూచనలు చేసేందుకు పురావస్తు శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సర్కిల్స్ కు చెందిన అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఈ కమిటీ ఈ మండపాలను పరిశీలించనుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అక్కడ భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ సర్కార్ అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా అయోధ్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ సందడి దేశంలోనే కాదు అమెరికాలో కూడా మారుమోగుతోంది. రామాయణం బియాండ్ ఏషియా పేరుతో వాషింగ్టన్ లో రామాయణ ప్రాధాన్యాన్ని వివరించే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అమెరికా భారత రాయబారి తరణ్జిత్ సింగ్ పాల్గొన్నారు. తాము శ్రీరాముడిని వ్యతిరేకించే వాళ్ళం కాదని, ఆయన్ను అనుసరించే వ్యక్తులమేనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. చాలా గ్రామాల్లో తాము అనేక రామాలయాలు నిర్మించామని తెలిపారు. బీజేపీ వాళ్లు రామాలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని సిద్ధరామయ్య విమర్శించారు. ప్రధాని మోదీని కలవాలనే ఉద్దేశంతో యూపీలోని అమేథీకి చెందిన శత్రుఘ్న బర్నివాల్ అనే ఒక వ్యక్తి వినూత్న ప్రయోగం చేశారు. ప్రధాని మోదీ పేరును ఆయన 9,09,009 సార్లు రాశారు. రాత్రింబవళ్లు కూర్చొని 31 రోజుల్లో ఈ పేర్లు రాసినట్టు తెలిపారు. ఎలాగైనా సరే ప్రధాని మోదీని కలిసి ఆయనను తనివి తీరా చూడాలన్నది తన ఆశ అని శత్రుఘ్న అంటున్నారు. ఈడీ అధికారులపై దాడిని నిరసిస్తూ బెంగాల్లో బీజేపీ భారీ నిరసన చేపట్టింది. ఉత్తర 24 పరిగణాల జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీలో వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసేస్తూ కార్యకర్తలు వీధుల్లో ర్యాలీ తీశారు. టీఎంసీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన రాకను వ్యతిరేకిస్తూ సేలంలోని పెరియార్ వర్సిటీ విద్యార్థులు నిరసనలు చేపట్టిన తమిళనాడు గవర్నర్ రవి వర్సిటీకి వచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ తో చర్చలు జరిపారు. నల్ల జెండాలతో నిరసనలకు దిగిన 175 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.